శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కాలభైరవుడు ఎంతమంది, వారి జీవిత చరిత్ర ఏమిటి, కాలభైరవుడు ఎప్పుడు పుట్టాడు, వాళ్ళ యొక్క రూపాలు ఏమిటి, వాళ్ళ యొక్క దేవస్థానాలు ఏమిటి, వాళ్ళ యొక్క శక్తులు ఏమిటి, అసలు భైరవులు ఎంతమంది, కాలభైరవుని పూజ చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి, కాలభైరవుని ఎవరెవరు పూజ చేయొచ్చు, ఇవన్నీ కూడా త్రిశక్తి జ్యోతిష్యం న్యూస్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో వివరంగా ఇవ్వబడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి విషయం తెలుసుకోగలరు. అట్లాగే భైరవులు 10 మంది. ఈ 10 మంది కూడా కాలభైరవుల కిందే వస్తారు. మార్గశీర్ష శుద్ధ అష్టమి రోజున కాలభైరవ జయంతి. ఆ రోజునే మనం కుక్కలకి పూజ చేసి రొట్టె ముక్కలు వేస్తాం. కాబట్టి కాలభైరవుడి యొక్క స్థితి అంతా కూడా త్రిశక్తి జ్యోతిష న్యూస్ ఛానల్లో చూడగలరు. హరి ఓం తత్సత్.